అందరికీ నమస్కారం అండి. ఈరోజు సూక్ష్మ శరీరం గురించి కొంత తెలుసుకుందాం. ఈ సూక్ష్మ శరీరం అనేది మన స్థూల శరీరాన్ని ఆవరించి ఉంటుంది. అంటే ఆత్మకి దీన్ని వాహనంగా పనిచేస్తుంది. సూక్ష్మ శరీరంలో పంచతన్మాత్రలు అంటే శబ్ద రూప రసగంధాదులు అంటే శబ్దము, చూపు, నాలిక, మనకు రుచి అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. వాసన మొదలగునవి ఇందులో ఈ పంచతన్మాత్రలుగా ఈ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అయితే అంతరేంద్రియాలు అని కూడా ఉంటాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహం అంటారు వీటిని. ఈ మనసు అంటే పంచతన్మాత్రల ద్వారా, అంటే శబ్దం ద్వారా, చూపు ద్వారా, మన స్పర్శ ద్వారా, వాసన ద్వారా మనం ఏదైతే ఈ ప్రకృతిలో గ్రహించామో దాన్ని మనసు మన ఇంద్రియాలకి చేరవేస్తుంది. ఈ ఇంద్రియాలు దాన్ని బుద్ధికి చేరవేస్తాయి. ఆ బుద్ధి ఏది మంచి, ఏది చెడు, ఏది కావాలి, ఏది వద్దు అనేది నిర్ణయం తీసుకుంటుంది. ఇది బుద్ధికి చేరిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆ చిత్తంలో అనేది స్టోర్ అవుతుంది. ఈ చిత్తము ఇదే నేనుగా భావించి అహంగా మారుతుంది. అంటే మనసు ద్వారా తీసుకున్నది బుద్ధికి చేరుతుంది. బుద్ధి దాన్ని ద్వంద్వత్వంలో విశ్లేషించి చిత్తం అంటే విచక్షణని, బుద్ధి ద్వారా విచక్షణ జ్ఞానాన్ని మనం పెంచుకుంటాం అన్నమాట. ఆ విచక్షణ ద్వారా ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయాన్ని తీసుకొని అది చిత్తంలో స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసింది అదే అహంగా మారుతుంది. అయితే ఈ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మన మనసుకు చేరిన దాన్ని బుద్ధి ఎంత చెప్పినా మనం వినిపించుకోం. అది గ్రహించకుండా అది మనకి మనసు ద్వారా తీసుకున్న దాన్ని చేసే అహం ఎక్కువైనప్పుడు ఆ బుద్ధి విశ్లేషణ చేసిన దాన్ని మనం తీసుకోమన్నమాట. అయితే చిత్తంలో ఏమేమి ఉంటాయి అనంటే గత జన్మల సంస్కారాలు, తర్వాత మన పూర్వీకుల నుంచి వచ్చిన సంస్కారాలు కొన్ని ఉంటాయి. అంటే మంచి చెడు ఏదైతే అలవాటుగా మనం చేస్తూ ఉంటామో దాన్ని పదే పదే చేయడం వల్ల అదొక సంస్కారంగా మారిపోతుంది. ఆ సంస్కారాలన్నీ మనం చిత్తంలో ఉంటాయి. ఈ చిత్తంలో ఉన్న సంస్కారాలు మనము స్టోర్ చేసి ఉన్న అంతకాలం అదే రకాల, అదే పరిస్థితులు, అదే సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితంలో. భయాలు, కోపము, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా ఏవైతే మనం మన గత జన్మ అనుభవాల ద్వారా సంస్కారంగా మార్చుకున్నామో అవి మనకి రిపీటెడ్గా మనకి వస్తూ ఉంటాయి. అయితే దీన్ని మనం మన లోపలికి వెళ్ళి చూడలేం కాబట్టి పరిస్థితుల రూపంలో మనకి ఎదురవుతూ ఉంటాయి అనుభవం ద్వారా. అదే పరిస్థితుల్ని మనం జ్ఞానం ద్వారా మనము మన లోపలికి వెళ్ళి మనం లోపల ఇది ఉంది, ఇది కరెక్ట్ కాదు అని మనం తెలుసుకుని ఎప్పుడైతే జ్ఞానం ద్వారా వాటిని ఒక్కొక్కటిగా నిర్మూలించుకుంటూ మన కర్మల నుంచి బయటపడతామో అప్పుడు మనం ఆత్మస్థితికి చేరుతాం. అప్పుడు ప్రతి దాంట్లో నేనే ఉన్నాననే అహము ఆకారం దాల్చి మనల్ని ఎంతైతే దహించి వేస్తోందో, అంటే ఇది నేనే చేశాను, దీనివల్ల నాకు ఇది వచ్చింది, ఇందులో నేనున్నాను, అందులో నేనున్నానని అహంకారం ఎప్పుడైతే ఆకారంగా దాలుస్తుందో ఆ ఆకారం అనేది పరబ్రహ్మ స్వరూపం అనేది మనము ఆత్మస్వరూపం అనేది మనము తెలుసుకుంటాం. అప్పటి వరకు మన చిత్తంలోంచి ఇవి చెరిపోయినంత వరకు, ఈ రికార్డ్ అనేది చెరిపోయినంత వరకు మనము పదే పదే ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా దాన్ని మన నుంచి బయటపడలేము ఆ పరిస్థితుల నుంచి. అంటే ఉదాహరణకి ఒక తాగుబోతు ఉన్నాడు. ఆ తాగుబోతుకి తన సబ్కాన్షియస్ మైండ్, చిత్తం అంటే ఈజీగా చెప్పాలంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఇంగ్లీష్లో చెప్తారు.
ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే స్టోర్ అయి ఉందో ఇన్ఫర్మేషను, తాగితే బాగుంటుంది, తాగితే చాలా ఆనందంగా ఉంటుంది, ఇలా మనం ఏదైతే స్టోర్ చేసుకున్నామో మనకి అది మానేసిన కొన్ని రోజుల తర్వాత మన బుద్ధి విచక్షణ ద్వారా దాన్ని మానేసిన తర్వాత ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు మళ్ళీ దాన్ని వెంట పడటం మొదలవుతుంది. కాబట్టి అది అడిక్షన్గా మారిపోతుంది అన్నమాట. అలా మనకి అది ఒక సంస్కారంగా మారిపోతుంది. కాబట్టి మనం ధ్యానం చేయడం వల్ల చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. అంటే మన చిత్తంలో మనం ఎంతైతే మనం స్టోర్ చేసుకున్నామో ఆ దాన్ని నిరోధించగలిగి మనము ఆ కర్మల నుంచి బయటపడడం జరుగుతుందన్నమాట. అంటే మన నాడీ మండలం అంతా శుద్ధి జరిగి మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా నెమ్మదిగా ఎరేజ్ అయిపోయి కొత్తగా మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మనము ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవడం త్వరగా ఎదగడానికి ఇది ధ్యానం అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ సూక్ష్మ శరీరం అనేది మనము మరణించిన తరువాత ఇది మన ఆత్మని తీసుకొని బయటికి వచ్చేస్తుంది. అంటే మన భౌతిక శరీరము ఏదైతే పదార్థ రూపంలో మనకి కనిపిస్తోందో అది పంచభూతాల్లో కలిసిపోయిన తర్వాత ఈ సూక్ష్మ శరీరం అనేది బయటికి వచ్చేస్తుంది. ఈ సూక్ష్మ శరీరం అనేది కనపడాలి అంటే థర్డ్ ఐ ఓపెన్ అయిన సిద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ సూక్ష్మ శరీరాన్ని చూడగలరన్నమాట. అప్పుడు ఈ సూక్ష్మ శరీరం మరొక శరీరాన్ని ఒక పదార్థంగా, అంటే ఈ కర్మల్ని ఏదైతే విడిచిపెట్టారో ఆ కర్మల్ని తీసుకుని, అంటే ఏదైతే మనసు బుద్ధి చిత్తం అహం అనేది ఏదైతే ఉన్నాయో అవి తీసుకుని మళ్ళీ ఇంకో శరీరాన్ని ఆవాహిస్తుంది ఈ సూక్ష్మ శరీరం. ఆత్మ కూడా దాంతోపాటు ఆత్మ చేసే పని ఏంటంటే ఈ మన ఏదైతే అనుభవాల ద్వారా తెలుసుకున్నామో దాన్ని ద్వారా ఆత్మ అనేది ఆత్మకి చేరటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి నిద్రపోయినప్పుడు ఈ సూక్ష్మ శరీరం అనేది బయటికి వచ్చేస్తుంది. అది గతంలోకి, అంటే గత జన్మల్లోకి మన చైతన్య శక్తి, అంటే మన ప్రాణశక్తి ఎంత ఉందో దాన్ని బట్టి అది గతంలోకి ఫ్యూచర్లోకి అలా ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే దీనికి కాలం అనేది ఉండదన్నమాట. మనకి 3 దశల్లో మనం నిద్రపోతూ ఉంటాం: జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అయితే జాగ్రత్త అవస్థలో మనకి కొంచెం తెలుస్తూ ఉంటుంది. స్వప్నావస్థలో మాత్రం కొంచెం మనకి ఈ సూక్ష్మ శరీరం అనేది బయటికి వచ్చి అది ఎక్కడికైతే వెళుతుందో అది కళ రూపంలో మనం అనుభవాన్ని తెలుసుకుంటాం. దీనికి కాలం అనేది ఉండదు కాబట్టి మనము ఒక నిమిషంలో 2 నిమిషాల్లో ఒక సినిమా మొత్తం చూసేస్తూ ఉంటాం. అంటే అక్కడికి వెళ్ళింది కాలాతీత స్థితికి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి మనము జరిగేదంతా ఒక జన్మలో ఒక పార్ట్ ఏదైతే మనకి అందులో మొత్తం చూస్తామో అది 1 నిమిషం 2 నిమిషాల్లోనే అది మొత్తం అనుభవించేసి మళ్ళా అంటే అక్కడికి వెళ్ళి మనకి ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది ఈ కళల రూపంలో. సుషుప్తి అవస్థ అంటే మొత్తం గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడం. అంటే ఏమీ అవస్థ లేకుండా పూర్తి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవడం అన్నమాట. అన్నీ విశ్రాంతి పొందుతాయి. సూక్ష్మ స్థూల శరీరాలన్నీ కూడా అన్నీ విశ్రాంతినిచ్చి ఒక గాఢమైన నిశ్శబ్ద స్థితికి వెళ్ళిపోవడం, ఇది సుషుప్తి అవస్థ. ఇలా మన సూక్ష్మ శరీరము మనకి పనిచేస్తూ ఉంటుందన్నమాట మన స్థూల శరీరంలో. ఇక కారణ శరీరం అంటే మనం ఏదైతే కారణం చేత మనం జన్మ తీసుకున్నామో ఆ కారణంకి ఆ కారణం చేత మనము ఈ జన్మ తీసుకుంటాం అన్నమాట. కాబట్టి ఆ కారణాలు అంటే ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల నుంచి మనం బయటపడినప్పుడు ఈ కారణ శరీరాన్ని దాటడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం సూక్ష్మ శరీరం నుంచి మనము కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్
అంటే ప్రతి ఒక్కళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే భౌతిక శరీరమే నేను అనుకుంటూ పం మన అహంతో జీవిస్తూ ఉంటాము. ఇది నేను చేశాను, ఇది వాళ్ళు చేశారు, ఇది ఇలా జరిగింది. మనం నిర్ణయించుకునేది ఏది ఉండదు. ఆల్రెడీ మనం జన్మ తీసుకునేటప్పుడే మన ఆ కర్మల్ని తీసుకుని మనం ఈ భూమి మీదకి వచ్చేస్తాం. ఇక్కడ మనకి ఏం చేయాలి అని అంటే ఆ కర్మల ద్వారా జ్ఞానాన్ని పొంది ఏదైతే సబ్జెక్టు నేర్చుకోవడానికి మనం వచ్చామో దాని నుంచి మన జ్ఞానాన్ని తీసుకుని మళ్ళీ ఆ కర్మ రాకుండా దాన్ని దాటడం జరుగుతుందన్నమాట అనేక జన్మల్లో. ఈ అహం ఎప్పుడైతే అడ్డంగా ఉందో మనకి దాన్ని మనం దాటడం చాలా కష్టం. అంటే ఆ జ్ఞానాన్ని పొందడం అనేది చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఈ కర్మల్ని దాటి ఒక్కొక్క దాని నుంచి జ్ఞానాన్ని పొందాలి అని అంటే మనము ఈ అహాన్ని దాటాలి ఫస్ట్. అహాన్ని అధిగమించాలి. నాకు భయం వేస్తోంది, లేకపోతే నాకు బాధగా ఉంది, ఇవన్నీ మనసు చేసే ప్రక్రియలు అనమాట. మనసు ద్వారా మనము అనుభవిస్తూ ఉంటాం. తర్వాత లేకపోతే ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని చూసి అసూయపడడం, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి మన లోపల. అసూయ, ద్వేషం, కోపం, భయం, ఇవన్నీ మన మనసు ద్వారా మనము ఆ మనసుతోనే మనము పనిచేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ఆ మనసు పరిగెడుతూ ఉంటుందో వీటన్నిటి చుట్టూ మనం అహం అనేది వచ్చేసి అప్పుడు ఆ జ్ఞానం అనేది పొందడం జరగదు. కాబట్టి మనకు ఎదురుకుండా ఉండే పరిస్థితులన్నీ కూడా మనము మన లోపల ఉన్న ఏదైతే ఈ కాలుష్యం ఉందో ఆ కాలుష్యాన్ని అహం ద్వారా మనము లోపల కప్పిపూడ్చి ఉంచుతాం. ఈ పరిస్థితులన్నీ మన అనుభవాలు ఏదైతే బాహ్యంగా మనం అనుభవిస్తున్నామో ఆ అనుభవించేవన్నీ ఆ లోపలివి మనకి ఒక అద్దంలాగా చూపిస్తూ ఉంటాయి. ఈ అద్దాన్ని మనం గుర్తుపట్టి, అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే రీల్ ఏదైతే మనం స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందో దాన్ని మనం పిక్చర్ స్క్రీన్ మీద ఎలా చూస్తామో అది మన చుట్టూ ఉండే పరిస్థితులు అన్నమాట. ఆ పరిస్థితులు చూసినప్పుడు మన లోపల ఇది ఉందా అని మనం అర్థం చేసుకుని దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవడం జరుగుతుంది. దీన్నే అనుభవ జ్ఞానం అంటారు. ఈ అనుభవ జ్ఞానాన్ని విజ్ఞానమయ కోసము అని కూడా అంటారు. కాబట్టి మన కర్మల నుంచి బయటపడటమే మనం చేయవలసినది. దాని నుంచి మనం ఎంత తొందరగా నేర్చుకుంటామో అప్పుడు మనము ఆత్మస్థితికి చేరడం జరుగుతుంది. అప్పటి వరకు వీటి చుట్టూతే ఈ కర్మల చుట్టూతోనే తిరుగుతూ జ్ఞానం లేకుండా ఎన్నో జన్మలు మనము ఆ బాధల్ని అనుభవించాల్సి వస్తుందన్నమాట. ఇది ఎవరు చేసేది కాదు, ఎవరు బాధ పెట్టేది కాదు. మనకి మనం తెచ్చుకున్నవి మనం ఏదైతే తెచ్చుకున్నామో వాటి నుంచి జ్ఞానం పొందే వరకు మనము ఇలా కర్మచక్రంలో తిరుగుతూనే ఉంటాము. ఇది అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ముందు మన చైతన్యాన్ని ఎప్పుడైతే మనము పెంచుకుంటామో, మన ప్రాణశక్తిని ఎప్పుడైతే పెంచుకుంటామో వీటన్నిటి జ్ఞానం మనకు అందడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి మనలో పెంచుకుంటామో విశ్వం ద్వారా విశ్వశక్తిని మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన లోపల ఉన్న జ్ఞానం అంతా బయటికి రావడం జరుగుతుంది. దానికి తోడు మనం బయటికి వచ్చిన తర్వాత దాన్ని ఏదైతే శక్తిని తీసుకున్నామో దాన్ని దుర్వినియోగపరచకుండా మన సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం ద్వారా మనము వాటిని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళా రేపు కలుద్దాం కొత్త జ్ఞానంతో. థ్యాంక్ యూ.